జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారన్నమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించే గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము అలానే 12 రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి గురు సంచారం ఎలా ఉంటుందంటే కనుక వెనక గొయ్యి ముందు నొయ్యి, ఈ 2 వినుంటారు కదా. అదే విధంగా పద్మయోగం ఇది కూడా వినుంటారు కదా. పద్మయోగం అంటే ఎవరో వచ్చి తీసుకొస్తామని కాదండి. పద్మయోగం అంటే మన లోపలికి వెళ్తారు, బయటికి వెళ్ళే దారు దొరకవు అనమాట, అది పద్మయోగం. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఏ గ్రహం ఎటు మారినా కూడా అదేమిటో తెలియదండి. మనకి ఈ మకర రాశి వారికి మధ్యస్థరగా ఉంటది. ఏ గ్రహం ఎటు మారినా తొందరపడరు, కంగారు పడరు, నిదాన పడరు, అలానే కోపపడరు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. గవర్నమెంట్ జాబ్ లో ప్రజలు ఉన్నట్టుగా, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉన్నట్టుగాను ఏదో వైట్ కాలర్ జాబ్ ఉంటే ఎట్లా ఉంటారంటే ప్రజలు అట్లా ఉంటారు. అట్లనే ఏది మునగదనమాట. ప్రపంచంతో మునిగినా కూడా పర్లేదు కానీ అది ఏ మునిగితో మునిగింది అనే టైప్ లో ఉంటుంటారనమాట. ఎందుకంటే నిదానమే ప్రధానమైనటువంటి ఆలోచనతో, మంచి వ్యక్తిత్వంతో, ఎదుటి వారందరూ బాగుండాలి, వాళ్ళతో నాకు ఎందుకు, నేను బాగుంటే చాలు కదా అనుకునే తత్వంతో కుటుంబాన్ని, సంసారాన్ని, జీవితాన్ని నమ్మకంతో బాధ్యతగా తీసుకునే వ్యక్తులు ఉన్నారే అంటే కనుక మకర రాశి వారు వారే అని చెప్పొచ్చు. అలాంటి మకర రాశి వారికి గురు సంచారం మారిన తర్వాత వీరికి అదృష్టం ఎలా ఉంటుందయ్యా అంటే ఎప్పుడో ఒకసారి తలదన్నటువంటిది, ఎప్పుడో ఒకసారి
ఎప్పుడైనా ఒక హీరో ఉంటారు, 10 సినిమాలు ఫ్లాప్ తర్వాత ఒక సినిమా హిట్ అయినా కూడా మంచి రేంజ్ లోకి వెళ్ళిపోతారు. అదే విధంగా మకర రాశి వారికి ఎప్పుడైనా గ్రహాలు మారినప్పుడు ఆ స్థితిగతులన్నీ కూడా గమనించినట్టయితే వీరి గోచార ప్రకారం కూడా అదే స్థితిగతులు వచ్చినట్టయితే కనుక, అంటే గోచార ప్రకారంగా దశాంతర దశలో కూడా ఇప్పుడు మారేటువంటి గ్రహం గురువు కాబట్టి ఎవరైనా మకర రాశి వారి గురు సంచారం అవుతుంది, గురు యొక్క దశాంతర నడుస్తుంది, శుక్రుని యొక్క దశాంతర నడుస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారందరికీ కూడా పట్టిందల బంగారం కదా పట్టుకుందే బంగారం అవుతుంది. కొత్తగా ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక హోటల్స్ రంగం కానీ, రెస్టారెంట్స్ రంగం కానీ, బార్ అండ్ షాప్స్ కానీ, పబ్బులు కానీ, క్లబ్లు కానీ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఏం చెడగొట్టడానికి అనుకుంటారేమో అలా కాదు, మీరు పెట్టుకునే వ్యాపారాలు మాత్రమే చెప్పున్నాను. కాబట్టి ఇంకా కూడా వీరు ఏదైనా ఇంజనీరింగ్ గా కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, కాంట్రాక్ట్ రంగంలో కానీ, బిల్డర్స్ గా కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, పంట భూములు పండించేటువంటి రైతులుగా కావచ్చు, ఈ మకర రాశి వారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రైతే రాజు అనేది ఈ నినాదాన్ని వీరు సమకూర్తిగా ఉంటారు. పసిడి పంటలు లాంటి అన్ని పంటలు కూడా వీరు పండించుకునే విధంగా ఉంటారు కాబట్టి ఆ మాట ప్రయత్నం చేయొచ్చు. అదే విధంగా మీకు జై కిసాన్ అనేటువంటి నామానికి మీకు సమకూర్తిగా ఉంటుంది కాబట్టి మకర రాశి వారు ప్రయత్నం చేస్తే పంటలు కొత్త రకమైనవి కూడా పండించుకునే విధంగా ఉంటుంది. వాటిపైన సమకూర్తిగా మీకు విజయం పొందేలా కూడా ఉంటుంది. కాబట్టి అదొకటి. పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక మకర రాశి వారికి మాత్రమే, పెళ్లి కాని ఎవరైనా ఉంటే, పెళ్ళై భార్యాభర్తలు దూరంగా ఉంటే ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మీకు భార్యాభర్తలు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు. దగ్గరమైన వాడు ప్రయత్నం చేసి పిల్లలు కూడా పుడతారు. కాబట్టి అదొకటే కాకుండా కొత్తగా పెళ్లి చేసుకోవాలి, అలానే నాకు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్లి అవ్వలేదు అని మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు అక్టోబర్ లో ప్రయత్నం చేయండి. అక్టోబర్ నవంబర్ మాసాలు ఖచ్చితంగా మీకు పెళ్లి అయ్యేటువంటి యోచన, యోగ్యత, అదృష్టం, అవకాశాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా పెళ్లి అవుతుంది. అదే బంధుమిత్రులు ఎవరైనా ఉంటే కనుక కనిపించండి, మాట్లాడండి, అడగండి, సిగ్గుపడకండి, మొహపడకండి. మీరు గౌరవప్రదంగా అడిగితే కనుక మీకు అదే మర్యాద పూర్వకంగా మీకు పిల్లని కానీ పిల్లోని కానీ కల్పించేసి పెళ్లి కూడా చేసేటువంటి యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి మీరు అనాథలుగా ఎవరు నన్ను పట్టించుకోవడం మాత్రం అనుకోకండి. అందరు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. మీరు మాట్లాడండి వెళ్ళేసి. ఆకలి అయితే అడిగితేనే అమ్మాయినే పెడుతుంది. కాబట్టి మీకు ఏది అవసరం ఉందో అది అడిగితేనే వారు చేస్తారు. మీ ఇంట్లో మీరు ఎవరో కూర్చుంటే అలా అవ్వదు. కాబట్టి ఈ గురుబలం మీ మీద చాలా అదృష్టాన్ని, అవకాశాన్ని ఇస్తుంది. దీన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. మకర రాశి వారికి ఇంకేదైనా సమస్య ఉంది, దాంతో పాటు మకర రాశి వారికి సమస్యతో పాటు మీకు ఏదైనా సమస్యతో పాటు ఏదైనా మీ పైన దండెత్తేసిన చాలా మంది ఉంటారండి. ఎందుకంటే మీరు సైలెంట్ గా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళ దాంట్లో తలదూచుకోరు, మీరు ఒకళ్ళ దాంట్లో తలదూచుకోరు, ఒకళ్ళ దాంట్లో మిమ్మల్ని దాంట్లో తలదూచుకునేవారు మీరు బహుబలి లాంటి వాళ్ళు. కాబట్టి మీకు ఎవరు ఏ దండెత్తినా కూడా మీ ఇంట్లో మీరు సమకూర్చిగా ఉండాలి. ఎంత బాధని మీరు పడుతూ ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా ఏదైనా శత్రు భయం, శత్రు నీడ ఉండొచ్చు. అవంటి ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంపాదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మన దగ్గర ఎన్నో వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. కాబట్టి మీరు నా దాకా రాలేకపోయినా కూడా ఒక ఫోన్ కాల్, వాట్సాప్ కాల్ కూడా మీ దగ్గరికి మీ చెంతకే చేసేటువంటి సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు. అదే విధంగా ఈ చిన్నప్పటి పరిహారం చేసుకోవడంలో గురు శుక్రుల యొక్క అశుభ దృష్టి పోయి శుభ దృష్టికి మలుచుకునేలా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 31 లోపు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు, కార్యాచరణ మీరు ముందు అడుగు వేయండి. ప్రతి అడుగు కూడా మీకు విజయాన్ని సాధించేలా ఉంటుంది. కాబట్టి ఏది మన తమిళనాడులో గెలిచినట్టు విజయలానే మీకు అన్ని విధాలుగా ముందుకుంటుంది. కాబట్టి మకర రాశి వారు ఫైట్ చేయండి. నిద్రపోకపోయిన పర్ల, ఆహారం తినకపోయిన పర్ల, మీరు అనుకున్నటువంటి సాధించడానికి మాత్రం ముందుకు వెళ్ళండి. అన్ని రకాలుగా సమకూరుతుంది. మిశ్రమ ఫలితాలు కావాలనుకుంటే ఈ యొక్క చిన్న పరిహారం కనుక తెచ్చుకోండి. అలానే మీరు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి. ఆ శనగల్ని మీరు ఒక 1/2 కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ, లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ, లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు, కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు. అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా, గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు,
నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆకులు ఇచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సంధి వేళ ఇంట్లో ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, పొలాలు గట్రా ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సంధి వేళలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్ట్ పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1/2 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేకపోతే సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే గనక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే, లేకుంటే గనక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్పదోషం కానీ, కలత్ర దోషం కానీ, బుధ దోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే గనక ఆ దోషానికి పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు అందరికి వెళ్ళి దొరుకుతుంది, ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కొడుకొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీద సానుకూల పడిచేసి మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి, వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి, ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ, లేదా శివాలయంలో కానీ సాయం సంధ్య ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్ గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకేంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే బుధుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది, మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజు కూడా వంటపొడి భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఇది పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే గనక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిబిడి, ఆ చలిబిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిబిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము, శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.